वागर्थो इव समृद्धो वागर्थो प्रतिपत्तये जगतो पितरो वंदे पार्वती परमेश्वरौ। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 दत्तात्रेय महागुरु दत्तात्रेय नारायण महम्मजे मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तं पुनः पुनः। हंपी क्षेत्राधिपति विरूपाक्ष स्वामी वारिकी अम्मवार पंपादेवी अम्मवार भुवनेश्वरी देवी त्रिमूर्तवतार स्वरूपమైన दत्तात्रेय स्वामी వారితో పాటు పవనసుత హనుమాన్తో పాటు ఈ యొక్క క్షేత్రానికి అధిష్టాత్రి అయినటువంటి సంతోషి మాత అమ్మవారితో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునః ప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్య వారితో పాటు సమస్త దేవి దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క సంపూర్ణ ఋగ్వేద ఘన పారాయణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న 50 మంది కార్యకర్తలకు భక్తులకు పారాయణం చేస్తున్నటువంటి ఋత్వికులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వదిస్తున్నాము. వేదాల యొక్క శక్తి ఎటువంటిదంటే రెండు జరిగిన ఘటనలు చెప్తాను. వేదాల లోపల మనకి పురుష సూక్తం ఉంది. ఆ పురుష సూక్తంతో కరెంట్ తయారు చేసినటువంటి విధానం ఉన్నది. చాలా సులభంగా మనకి అర్థమవుతుంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమి విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం. ఇది మొదటి మంత్రం. దీని అర్థం ఏమిటి? సహస్రము అంటే 1000. ఈరోజు మనము కరెంట్ తయారు చేసుకుంటున్నాం రకరకాలుగా. దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటారు. అది ఈఎంఎఫ్. అది ఎట్లా తయారవుతుందంటే ఒక కాయిల్ ఉంటుంది, దాని మధ్యలో దాని చుట్టూ అయస్కాంతాలు పెడతారు. ఎప్పుడైతే ఈ కాయిల్ మ్యాగ్నెట్ అయస్కాంతం తిరిగిందో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఉత్పన్నమవుతుంది. ఇది మన మోటార్లు అన్నింటిలో ఉండేటటువంటిది. ఇదే సూత్రాన్ని ఆది భౌతికంగా మార్చారు. సహస్ర శీర్ష. శీర్ష అంటే హెడ్, శీర్ష సహస్రం అంటే 1000, ఇన్యూమరబుల్ వైర్లు. పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమి విశ్వతో వృత్వా అత్యతిష్ట దశ అంగుళం. ఇక్కడ దశ అంటే ఏం తీసుకున్నారంటే, అంగుళాలంటే 10 దిక్కులు తీసుకున్నారు. 8 దిక్కులు ఊర్ధ్వము అధము. మధ్యలో కాయిల్ పెట్టారు. దాని చుట్టూ 8 దిక్కుల్లో ఈ అయస్కాంతాలను పెట్టారు. ఈరోజు ఆధునికమైనటువంటి థియరీలో సైన్స్ ఏం చెప్తుందంటే లైక్ పోల్స్ రిపెల్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్. ఒకటే ధ్రువాలు విడిపోతాయి, వేరే ధ్రువాలు కలుస్తాయి. చూడండి, కావాలంటే నార్త్ పోల్ కాబట్టి దూరం వెళ్ళిపోతుంది, నార్త్ పోల్ సౌత్ పోల్ కంటే కలుస్తుంది. ఇక్కడ ఏం చేశారంటే 8 దిక్కుల లోపల నార్త్ పోల్ సౌత్ పోల్ పెట్టారు. ఎప్పుడైతే ఆ హెడ్ తిప్పారో దాని నుంచి వచ్చిన ఎనర్జీ ఎందుకు తెలిసిన, ఈరోజు ప్రపంచం లోపల
అత్యాధునికమైనటువంటి జనరేటర్ దానికి అవుట్పుట్ అది ఎంత ఇస్తుందంటే కేవలము 90% ఎక్కువ అంటే ఇస్తుందని చెప్తారు. కానీ ఇట్లా నిర్ణయం చేసినటువంటిది ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇది 300% ఇచ్చింది ఎనర్జీ. ఇది ఒక భాగం. రెండో భాగము ఈ రోజు మనం ఎన్ని రకాలుగా తయారు చేసుకుంటున్నామో కరెంటు అవన్నీ పురుషులతో చెప్పబడ్డాయి. ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయతే. ఇంద్రశ్చ అంటే కెమికల్ ఎనర్జీ, అగ్నిశ్చ అంటే సోలార్ ఎనర్జీ, తర్వాత థర్మల్ ఎనర్జీ కూడా వస్తుంది. ప్రాణ న్యూక్లియర్ ఎనర్జీ, వాయు విండ్ ఎనర్జీ, ఆపహ హైడ్రో ఎనర్జీ, ఇవన్నీ రకాలు మనం తయారు చేసుకున్న పురుషులతో చెప్తారు. ఇంకా ఇన్ని రకాలుగా తయారు చేస్తున్నాం కదా, ఇవంతా ఎన్ని భాగాలంటే పాదో స్నేహాత్మవాత్మ ఒక భాగం అంటారు. మీరు 3 భాగాలు ఎక్కడున్నాయి? త్రిపాద్ ఊర్ధ్వ ఉదయ్ పురుష. 3 భాగాల శక్తి ఎక్కడుంది? పైన ఉంది. ఇన్ని రకాలుగా తయారు చేస్తున్న కరెంట్ మనకి ఎంత ఫేజ్ వస్తుంది? 3 ఫేజ్ కరెంట్ వస్తుంది, లేక సింగిల్ ఫేజ్. సప్తాస్యాసన్ పరిదయ. సప్త అంటే 7 ఫేజ్ల కరెంట్ వస్తుంది. ఎక్కడున్నది ఇది? ఆకాశం నుండి పైనుంచి. ఎట్లా తీయాలి? నాభ్య ఆసీత్ అంతరిక్షం. మీ ఇంటి పైన టీవీ డిష్ పెడతారు, బుట్టి చూసారా? దాని మధ్యలో ఒకటి ఉంటుంది బయట, అక్కడిక్కడ పెట్టారు, మధ్యలో ఉంటుంది, అది నాభి. ఆ నాభి ద్వారా తీసుకోవాలి. ఇంత స్పష్టంగా మనకు చెప్పారు. దీన్ని మనము అర్థం చేసుకోకుండా పాశ్చాత్య దేశాల వాళ్ళు దీన్ని తీసుకెళ్లి జర్మనీ వాళ్ళు అనేకమైనటువంటి భారద్వాజ వైమానిక శాస్త్రం ఉంది. రైట్ కాదు కనిపెట్టింది విమానాన్ని. దానికంటే ముందర ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు. మన కల్పన కనీసము పుష్పక విమానం కల్పన ఉన్నది రామనాథుడు. ఎట్లొచ్చింది? ఇంకా ఎంతవరకు మనము దిగజారిపోయామంటే మెకాలయ వాటి దీంతో మెకాలయ భారతదేశానికి వచ్చి దాదాపు ఇప్పటికి 180 సంవత్సరాలు అయిపోయింది. 1835లో వచ్చాడు. తన దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశంలో పార్లమెంట్ ఉపన్యాసం ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఐ హావ్ ట్రావెల్డ్ అక్రాస్ ది లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా, ఐ హావ్ నాట్ ఫైండ్ ఎ పూర్, ఎ బెగ్గర్ ఆర్ ఎ థీఫ్. నేను యావత్ భారతదేశానికి తిరిగి వచ్చాను, నాకు ఒక బిచ్చవాడు కనపడలేదు, బీదవాడు కనపడలేదు, దొంగవాడు కనపడలేదు అన్నాడు. దీనికి కారణం ఏం చెప్పాడు? వాళ్ళు నిత్య జీవితంలో ఆచరణ చేస్తున్నటువంటి ఆధ్యాత్మికత, వాళ్ళ యొక్క సంస్కృతి అంటారు. ఎప్పటి వరకైతే వాళ్ళ యొక్క ఆచారాన్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని, ఆధ్యాత్మికత తొలగించలేమో నిత్య జీవితం నుంచి, వాళ్ళని అప్పటి వరకు పాలించలేమన్నారు. ఈ మూడు ఈ ఆధ్యాత్మికము, సంస్కృతి, సంప్రదాయం అన్ని కూడా ఎక్కడ లభిస్తున్నాయంటే 3 మాతల నుంచి లభిస్తున్నాయి అన్నాడు. ఆ 3 మాతలు ఎవరు? భారత్ మాత, గోమాత, గాయత్రి మాత. అంటే ఈ 3 మాతల వల్లనే భారతదేశం గొప్పగా ఉంది. భారత్ మాత ఎవరు? మాతృమూర్తులు, తల్లి బడి పిల్లల బడి కావాలి. ఆయనని నిర్వీర్యం చేశాడు. ఎట్లా నిర్వీర్యం చేశాడు? మమ్మీ 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 అని నిర్వీర్యం చేశాడు. గోమాత నిర్వీర్యం చేశాడు. గాయత్రి మాత అంటే దేవాలయాలు. ఇందాక చెప్పింది కదా అమ్మ, దేవాలయం యొక్క శక్తి ఏమిటంటే 5 నిలయాలకి, దేవాలయము 5 నిలయాలకి కేంద్రంగా ఉంది. విద్యాలయము, వైద్యాలయము, న్యాయాలయము, అనాథాలయము, గ్రంథాలయం. దీంతో పాటు ఇంకోటి ఉంది, సంస్కార కేంద్రం కూడా. వీటిని మెల్లమెల్లగా నాశనం చేయాలని చెప్పి దేవాలయాలు వాడు గిఫ్ట్ పెట్టుకున్నాడు. దేవాలయం ద్వారా విద్యాలయం పోయింది, కాన్వెంట్ బళ్ళు వచ్చినాయి. వైద్యాలయం పోయింది, కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చినాయి. న్యాయాలయం పోయింది, కోర్టులు వచ్చినాయి. గ్రంథాలయం పోయింది, రీడింగ్ రూమ్లు వచ్చినాయి. అనాథాలయం పోయింది, ఓల్డ్ ఏజ్ హోమ్లు వచ్చినాయి. సంస్కార కేంద్రం పోయింది, క్లబ్బులు వచ్చినాయి. వాటిని అట్లా దేవాలయం మాధ్యమంగా అమ్మ చెప్పింది ఇందాక, ఆ యొక్క వైబ్రేషన్ జగత్ సర్వం దైవాధీనం, తద్దైవ మంత్రాధీనం, తన మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణ అమ్మదేవత ఎందుకు వస్తున్నామంటే మొత్తం జగత్తు ఎవరి కంట్రోల్ ఉంటుంది? అది దైవానికి. అదొక శక్తి. అది ఎనర్జీ కెన్ నీదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ అంటారు. శక్తి అది నాశనం కాదు, ఒక రూపం నుంచి రూపం మారుతుంది. కరెంట్ ఉంది,
ఫ్యాన్లో అదే కరెంటు, మైక్లో అదే కరెంటు, హీటర్లో అదే కరెంటు, కుక్కర్లో అదే కరెంటు, అన్నిటికీ అదే కరెంటు కదా. అది శక్తి ఒకటి. అట్లా ఈ యొక్క వేదాల లోపల అనేకమైన శక్తి ఉంది. మెకానిజేషన్ కుట్ర వల్ల మనకు మెల్లమెల్లగా మర్చిపోయింది. జగత్సర్వం శివుడాకు లేనిదే శీమాయ కుట్టదు. ఇది మనకు తెలిసినటువంటి సత్యం. ఆ యొక్క మూర్తి లోపల ఉన్నటువంటి నాకు అమ్మ చెప్తుందే దేవాలయంలో శాంతి ఎందుకు వస్తుందంటే ఆ యొక్క మూర్తులకి అనేక మంత్రాల ద్వారా శక్తిని నింపుతారు. కావాలంటే ఒక వెబ్సైట్ చూడండి, హ్యాడో అనే వెబ్సైట్ నీళ్ళకి తరంగాలు తీసుకునే శక్తి ఉంటుంది అని ఆయన ప్రూవ్ చేసి వాటర్ విల్ టేక్ వైబ్రేషన్స్ అంటాడు. అందుకనే తీర్థాన్ని మనం పవిత్రంగా తాగుతాం, మామూలు నీళ్ళు అర్థం తాగుతాం. అట్లా దేవతామూర్తులకి ఛార్జింగ్ 3 రోజులు ఛార్జింగ్ ఉంటుంది, 5 రోజులు ఛార్జింగ్ ఉంటుంది, 7 రోజులు ఛార్జింగ్ ఉంటుంది. మొబైల్ ఫోన్ ఛార్జ్ చేస్తున్నట్టుగా జలాదివాసము, ధాన్యాదివాసం, ఫలపుష్పాదివాసాలు, శయ్యాదివాసం ఇన్ని మంత్రాల ద్వారా ఛార్జ్ చేసినప్పుడు ఆ మూర్తికి శక్తి వస్తుంది. దాని నుంచి మనకు వైబ్రేషన్స్ రోజు ఛార్జింగ్. ఇట్లా పురుష సూక్తం ద్వారా కరెంట్ తయారు చేసేటువంటి ప్రక్రియ మనం చూసాం. రెండవది జరిగిన ఘటన చెప్తున్నా. ఇంకొకటి, రైల్లో ప్రయాణం చేస్తున్నది ఒక పాపం 9 నెలలు నిండినట్టుగా మాతృమూర్తి. ఆమెకి నొప్పులు మొదలైనాయి. టీటీకి చెప్పారు. టీటీ మొత్తం తిరుగుతున్నాడు, ఎవరైనా డాక్టర్ ఉంటే రండి, ఆమెకి ప్రసవ నొప్పులు మొదలవుతున్నాయని. ఎవరు కూడా డాక్టర్ లేవండి, మాకు తెలియదండి అన్నారు. ఉన్నది ఒక ఆయన డాక్టర్, కానీ నాగా ఇన్స్ట్రుమెంట్స్ లేవండి, ఏం లేవండి అన్నాడు. అక్కడే ఒక వేద పండితుడు కూర్చుని ఆయన అన్నాడంట, టీటీ గారు మీకు ఆ ప్రసవం బాధపడుతున్నటువంటి మహిళకి ఇబ్బంది లేకపోతే మా గురువు గారు కొన్ని మంత్రాలు చెప్పారు, ఇటువంటి సమయాల్లో చదవమని చెప్పి, దాని ద్వారా ప్రసవం సులభంగా అవుతుందండి అంటే అనుకున్నాడు. మంత్రాల ద్వారా, మంత్రాలు చింతకాలు రావుతాయని మనం అంటాం కదా. కానీ ఇంకా గతి లేదు. అప్పుడు ఇంకా ఎవరు లేరంటున్నారు. డాక్టర్ గారు అన్నారు నాకు ఇన్స్ట్రుమెంట్స్ లో ఏం చేయలేను, ఆయన చేతులు ఎత్తేసాడు. అప్పుడు వాళ్ళ యొక్క అనుమతి తీసుకొని టీటీ గారు ఏదో సహాయం చేయాలని దీంతో సరే అన్నారు. ఆయన అప్పుడు ఆ వేద పండితుడు బయట కూర్చొని అక్కడ పరదా పట్టుకోమని చెప్పి మొదలుపెట్టాడు. శ్రీ గురుభ్యో నమః అని మొదలుపెట్టిన 10 నిమిషాలకి ప్రసవం నార్మల్ అయిపోయింది. ఇది చూసి ఆ డాక్టర్ ఉన్నారు అక్కడ, కళ్ళ నీళ్ళు వచ్చినాయి. మా దగ్గర మొత్తం విద్య పెట్టుకొని మేము చేయలేనటువంటి పని వేద మంత్రాల ద్వారా జరిగిందంటే, నేను ఈ రోజు నుంచి నా యొక్క దీనికి నేను నివృత్తి చెప్పి ఈ వేదాల యొక్క ప్రచారం కోసము నేను పూర్తి జీవితాన్ని అంకితం చేస్తానని సంకల్పం చేస్తాను. ఒకటి కాదు, చాలా ఉన్నాయి, 2 కాదు. అట్లా వేదాల యొక్క శక్తి అమోఘమైనటువంటిది. దాన్ని నాశనం చేయడానికి ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రతి గ్రామానికి ఒక వేద పాఠశాల ఉండేది గురుకులాల్లో. అని ఈరోజు అన్నిటి తీసి కాన్వెంట్ పెట్టి రావడం మూలంగా ఇంకా ఎంతవరకు వచ్చిందంటే టెక్నో స్కూల్కి వచ్చినాయి. దాంట్లో మన సంస్కృతి, మన సంప్రదాయాలు చెప్పడం కాదు కదా, మన దేశ చరిత్ర కూడా చెప్పడం. కేవలము గణితం చెప్పాలి, కంప్యూటర్ సైన్స్ నేర్పాలి, ఇంకోటి నేర్పాలి. ఇట్లా ఇప్పటికైనా మనము మన భారతదేశం శ్రేష్టమైనటువంటిది, ప్రపంచానికి ఆచరణ యోగ్యమైనటువంటిది. దీని మీద అనేక మంది పరిశోధన చేస్తున్నాం. మన ఆచారాల మీద ఉపవాసం చేస్తాం, ఏకాదశి రోజు కానీ పండగ రోజు కానీ. ఆ చిన్న ఒక ఆచారం మీద జపాన్ వ్యక్తి ఆయన పరిశోధన చేస్తే ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చింది. ఎవరికి ఇస్తారు నోబెల్ ప్రైజ్? ప్రపంచానికి విశేషమైన కార్యాలు చేస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తాం. అటువంటిది ఆ చిన్న ఉపవాసం అనే ఒక ఆచారం, దానికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే ఆటోఫాజీ, AUTOPHAGY. చూడండి గూగుల్లో, పిల్లలకి చెప్పండి, వాళ్ళు చూసుకుంటారు. పబ్జీకి జాగ్రత్త కదా మొబైల్ లోపల, వాళ్ళకి చెప్పండి స్వామిజీ చెప్పారు నాయన ఆటోఫాజీ అని టైప్ చేయరా, ఏమిటిగా చదువురా అని చెప్పండి. వాళ్ళకు కూడా జ్ఞానం వస్తుంది, మీకు కూడా తెలుస్తుంది అట్లా విషయం. ఎందుకు చేయాలి ఉపవాసం, ఎలా చేయాలి, దాని ఫలితం ఏమిటి, ఎప్పుడు చేయాలి, అద్భుతంగా చెప్తాను.
ఇట్లా బరాక్ ఒబామా దీపాలు వెలిగించి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ అని ఇంగ్లీష్ లో అర్థం చెప్పారు. ఫ్రమ్ మోర్టాలిటీ ఇమ్మోర్టాలిటీ, ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు నాలెడ్జ్ అన్న. మనం ఏం చేస్తున్నాం? బర్త్డే పేరుతో దీపాలు ఊరుకొని ఆర్పిస్తున్నాం. వాడికి అర్థమైంది దీపాలు వెలిగించే, మనకు దీపాలు ఆర్పేసం మనం నేర్చుకున్నాం. అందుకని ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, భారతీయ సంస్కృతి శ్రేష్టమైనటువంటిది. భారతదేశంలో హిందువుగా మన జన్మ లభించిందంటే ఒక్క జన్మ పుణ్యం కాదు, 83,99,999 జన్మలలో మంచి కార్యాలు చేశాం కాబట్టి ఈ జన్మ లభించింది. దీన్ని సార్థకం చేసుకోవాలంటే, ముందు జన్మ దీనికంటే ఉత్తమంగా ఉండాలంటే మనము మన ఋషిములు మనకి ఇచ్చిన ఆచారాన్ని సంప్రదాయాన్ని శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేయాలి. అట్లా మీరందరూ చేస్తూ మీ పిల్లలకి తర్వాత వాళ్ళకి మీరు మార్గదర్శనంగా ఉంటారని ఆశిస్తూ, మనము ఏం చేస్తున్నాము, ఎందుకు మనకు రావాల్సిన దాని గురించి రేపు వీలుంటే కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పటికీ చాలా సమయం అయింది. మీరందరూ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వర దేవితో పాటు ఈ యొక్క క్షేత్రాధిపతి సంతోషమాత అమ్మవారి సమస్త దేవి దేవతలు మీ అందరికీ ఆయువారోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వారికి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్. వేదమాతా की देना। हाँ सामने आओ, सामने बैठो ना, ऊपर आते। सभी की ओर से हमें शादी जी के चरणों में प्रणाम निवेदन करता हूँ। మనము ఒక వారం క్రితం బ్రహ్మశ్రీ గోపాల్ శ్రీనివాస శర్మ గారి ద్వారా హిరణ్యగర్భ సూత్ర వ్యాఖ్యానాలు విన్నారు. వారు మాటి మాటికి విద్యారణ్య స్వామి వారిని స్మరించేది. ఆ విద్యారణ్య స్వామి వారు స్థాపించిన ఏదైతే విరూపాక్ష సన్నిధిలో ఆ తుంగభద్రా నది తీరంలో ఉన్న భగవత్ పూజ్యపాదుల యొక్క పీఠం, ఆ పీఠానికి అధిపతిగా ఉన్న స్వామి వారికి మేము కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు సమర్పిస్తున్నాము. అందరూ ఇప్పుడు వచ్చి స్వామి వారిని నమస్కరించి ప్రసాదం తీసుకోవచ్చు. దాని తర్వాత స్వామి వారు ఇవాళ సాయంకాలం వరకు, రాత్రి వరకు ఇక్కడే ఉంటారు. ఎవరైనా సంప్రదించాలి, మాట్లాడాలి అంటే 4 తర్వాత స్వామి వారి దగ్గర రావచ్చు. ఇప్పుడు అందరూ ప్రసాదం తీసుకొని ఆ భోజన మహాప్రసాదానికి సిద్ధం అవ్వాలి అని ప్రార్థిస్తూ, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ధర్మస్య విజయోస్తు.